ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న కొత్త చిత్రం విశ్వంబర చిత్రం విజృంభించబోతుందా? పాత రికార్డులన్నింటినీ చెరిపోయిపోతుందా? కొత్త రికార్డులను సృష్టించబోతుందా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. దీనికి కారణం సినిమా రిలీజ్ డేట్ మే 9. ఈ డేట్లో రిలీజ్ అయిన సినిమాలు మామూలు విజయాలు సాధించలేదు. హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు సాధించాయి. అంతేకాదు, అప్పటి వరకు కెరీర్ గ్రాఫ్ ఫ్లాప్లో ఉండి డౌన్లో ఉన్న హీరోలకు కూడా మే 9 రిలీజ్ అయిన చిత్రాలు ఒక్కసారిగా హిట్ స్టేటస్ కింద మారి వాళ్ళ కెరీర్ అప్పుకు మారి వాళ్ళ స్టార్డమ్ వారికి తిరిగి వచ్చేంత విధంగా గొప్ప విజయాన్ని సాధించింది. అంతెందుకు, మెగాస్టార్ చిరంజీవి గారికి 2 ఇండస్ట్రీ హిట్లు మే 9 రిలీజ్ అయిన చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలు ఏదో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, 1990లో రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 9న 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ అన్ని దుమ్ము దులిపి నెంబర్ 1 కలెక్షన్స్లో వచ్చి టాలీవుడ్ కలెక్షన్స్లోనే హైయెస్ట్ కలెక్షన్స్లో నిలిచి ఇండస్ట్రీ హిట్గా ఈ సినిమా నిలిచింది. దాని తర్వాత 1991లో మెగాస్టార్ చిరంజీవి గారితే మే 9న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. మనకి టప్పు టప్పు టపోరి లాంటి పాట వినాలన్నా, చికి చికి చేయాలం చికి చికి చేయాలం లాంటి పాటలో స్టెప్పులు చూడాలన్నా చేయిచుడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ఫాడించేస్తా అనే డైలాగులు వినాలన్నా ఈ అన్ని సమ్మేళనం మన గుండెల్లో నిండిపోయిన గ్యాంగ్ లీడర్ సినిమాలోనే ఉంటుంది. ఈ గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెదరగొట్టి నెంబర్ 1 కలెక్షన్స్గా నిలిచి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఒక పోస్టరే అలా ఫైర్ పట్టుకొని మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు. ఆ పోస్టర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. అంత గొప్ప చిత్రం గ్యాంగ్ లీడర్. వీటి తర్వాత 1996లో రిలీజ్ అయిన ఇండియన్ భారతీయుడు, మన కమల్ హాసన్ గారు, శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని, తమిళ రాష్ట్రాన్ని కాదు, యావత్ దేశాన్ని ఉర్రూతలిగించింది. అక్కడ కమల్ హాసన్కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో, అలాగే శంకర్ గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో భారతీయుడు చిత్రం అందరికీ తెలిసిందే. ఇది కూడా కోలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గారి హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమా. ఇది 1997 మే 9న రిలీజ్ అయింది. అప్పటి వరకు వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక పవిత్ర బంధం, ఇంట్లో ఇళ్ళలు, వంటింటి ప్రియాలు ఇలాంటి ఒక ఫ్యామిలీ హీరోగా చూసి ఫ్యామిలీ హీరోగా గుర్తించారు. కానీ ప్రేమించుకున్నారా సినిమాతో ఒక్కసారిగా యూత్ అంతా వెంకటేష్ వెంటబడింది. వెంకటేష్ను ఒక ప్రేమికుడిగా చూడడం మొదలెట్టారు. ఆ సినిమా టికెట్ల కోసం కొట్టుకున్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేం. అది వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాని తర్వాత ఆ ప్రేమించుకుందాం రా, ఆ రా అనే సెంటిమెంట్ని వెంకటేష్ గారు ఎన్నో సినిమాలకు వాడారు. ప్రేమంటే ఇదేరా, కలిసి ఉందాం రా, ప్రేమతో రా, ఇలా ఎన్నో సినిమాలకు కూడా ఆ రా టైటిల్ని వాడుకున్నారు. దాన్ని బట్టి ఆ ప్రేమించుకున్నాం రా అనేది వెంకటేష్ గారి కెరీర్లో ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైపోతుంది. దీని తర్వాత 2002లో రిలీజ్ అయిన సంతోషం, నాగార్జున గారి హీరోగా నటించిన ఈ చిత్రం 2002 మే 9న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ముందు నాగార్జున గారి కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, స్నేహమంతే ఇతర ఇలా వరుస ఫ్లాపులతో ఉన్న ఆయనకి ఒక్కసారిగా సంతోషం సినిమా సూపర్ డూపర్ హిట్ని అందించింది. దాని తర్వాత ఆయనకు వరుసగా 4 సినిమాలు హిట్, సంతోషంతో కలిపి 5 సినిమాలు, సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను, మాస్ ఇలా వరుసగా 5 విజయాలు సాధించి ఆయన మళ్ళా కోల్పోయిన స్టార్ స్టేటస్ను తిరిగి సంపాదించుకున్నాడంటే దానికి కారణం మే 9. 2002 తర్వాత మనం చెప్పుకోవాల్సింది 2018లో రిలీజ్ అయిన మహానటి. మన కీర్తి సురేష్ గారి హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2018 మే 9న రిలీజ్ అయింది. కీర్తి సురేష్ గారి కెరీర్లోనే మహానటికి ముందు అలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఇకపై కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేదేమో. ఎందుకంటే అంత అద్భుతమైన పాత్ర, ఇంకా ఆమె కెరీర్లో ఇలాంటి పాత్ర రాదు, చేయలేదు, మనం చూడలేమేమో. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి కీర్తి సురేష్కి మంచి విజయాన్ని అందించింది. దీని తర్వాత మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా. మహర్షి సినిమా కూడా
మన మహేష్ బాబు గారికి మంచి హిట్లు అందించి ఆయన్ని హిట్ స్టేటస్ లో నిలబెట్టింది. ఈ రకంగా రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అయ్యేసి టాప్ లో నిలబడింది. మరి ఆ డేట్ లో రిలీజ్ అవుతున్న విశ్వంబర సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం కోరుకుందాం. ఎందుకు అవ్వకూడదు? మనము బ్యాడ్ సెంటిమెంట్ గా తీసుకున్నప్పుడు ఒక గుడ్ కాస్ని మనం ఎందుకు మంచి సెంటిమెంట్ గా తీసుకోకూడదు? నా ఉద్దేశం, అజ్ఞాతవాసి జనవరి 10వ తారీఖు రిలీజ్ అయింది. అదే డేట్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అది బ్యాడ్ డేటు, అది సెంటిమెంట్, వచ్చే చిత్రం కూడా ఫెయిల్యూర్ అవుతుంది అన్నారు. ఎస్, ఆ సెంటిమెంట్ ప్రకారం గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మే 9 అనేది ఒక హిట్ రిలీజ్ డేట్. దీన్ని సెంటిమెంట్ గా తీసుకొని ఎన్నో సినిమాలు హిట్ అయింది. ఖచ్చితంగా ఈ డేట్ లో రిలీజ్ అవుతున్న విశ్వంబర కూడా చరిత్ర సృష్టిస్తుంది, రికార్డులు కొల్లగొడుతుంది, మెగాస్టార్ చిరకాలం మన గుండెల్లో ఉండిపోయేలా చేస్తుంది. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.